వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి వారి అభివృద్ధిని గాలికి వదిలేసి సీట్ల కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారని పశ్చిమ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ విమర్శించారు. ఎమ్మెల్యేలు వారి పదవులు కాపాడుకోవడం కోసం ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్ పరిధిలోని మస్తాన్ వీధి కొండ ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎంఎస్ బేగ్ టీడీపీ నేతల ఇంటింటికి వెళ్లి టీడీపీ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వటంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. కొండ ప్రాంతంలో అనేక సమస్యలు తిష్టవేశాయని, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటాయని చెప్పి ముందుగానే తెలియజేస్తా ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా సంవత్సరానికి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మహిళలు జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం వచ్చాక మన ప్రజలందరూ కూడా సంక్షేమంతో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందజేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది ఈ యొక్క పథకం. ఈ యొక్క పథకాన్ని మన అందరికీ తెలుసు, ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజలు ఉంటారు. ఏ రోజు కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం మాత్రం కూడా చేయలేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఈ కొండ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశకి చెందారు, కానీ వాళ్ళందరూ కూడా ఆదుకునే విధంగా ఏ రోజు ప్రయత్నం చేయలేదు. కేవలం వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి ఏ రకంగా దండుకోవాలి, దేవాలయాల నుంచి దోచుకోవాలి, ఏ కాంట్రాక్టులు ఎలాగా మనకు దాని ద్వారా మనం తెప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఏ రోజు కూడా మనం ఈ అభివృద్ధి చేయాలి, ఈ సామాజిక వర్గానికి మనం ఒక న్యాయం చేయాలి, ఈ యొక్క సిటీని డెవలప్మెంట్ చేయాలనేది ఏ రోజు ఆలోచన రాలేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సీట్ల హడావుడి మీద పడ్డారు, ప్రజల్ని గాలికి వదిలేశారు. ఇంకా ఎలక్షన్లు త్వరలో ఉన్నాయని చెప్పి ఈరోజు ప్రజల దగ్గర కూడా వచ్చి పని చేసే పరిస్థితి కనబడలేదు. వాళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యొక్క కాళ్ళు వేళ పడి ఎలాగైనా సీట్లు తెచ్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ తాడేపల్లి ప్యాలెస్కి పరుగులు తీస్తూ ఉన్నారు. వీళ్ళకి పని ఏం లేదు, మళ్ళీ సీట్లు తెచ్చుకొని ప్రజల దగ్గర వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళా ప్రజల్ని మోసం చేసే విధంగా మీ దగ్గర వస్తారు. మళ్ళీ ఈసారి మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ అబద్ధపు మోసపు మాటలు విని గతంలో మోసపోయారు ఒక ఛాన్స్ అని చెప్పి. తరిమి కొట్టే టైం దగ్గర వచ్చింది. ఏదైతే రాష్ట్రం 5 సంవత్సరాల్లో వెనకబడిందో ఆ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది. కాబట్టి తప్పనిసరిగా 2024 ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమితో మనం అందరం ముందుకెళ్ళాలి, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి